హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పల్లీల పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. కొన్ని పల్లీలు తీసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్లో వేస్తాం కాబట్టి మనకి పల్లీలు డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయినా సరిపోతుంది. అవి కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడే మనం సాల్ట్ అనేది వేసుకుంటే బాగుంటుంది, తర్వాత అంత టేస్ట్గా అనిపించదు. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఈ చట్నీకి పోపు పెట్టేసుకున్నాం. పోపు కావాల్సింది ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఒక 5-6 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని మనం వాటిని పోపు పెట్టేసుకొని ఈ చట్నీలో కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వంటిల్లో కానీ దోశలో కానీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.